హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు నా పోస్టర్. 60 కోట్లు ఇస్తేనే లండన్ యాత్ర. సో కోర్టులో శిల్పాకి చుక్కెదురైందని చెప్పాలి. సో బాలీవుడ్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది. మనకి ఇప్పుడొక హాట్ లీగల్ డ్రామా అనేది తెర మీదకి వచ్చింది. ఎవరు ఈ డ్రామాలో ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శిల్పా శెట్టి ఇంకా రాజ్ కుంద్రా, వీళ్ళ పేరు గురించే ఈ న్యూస్ అంతా. ఇన్ని రోజులు వాళ్ళకి విధించిన లుక్అవుట్ నోటీస్ ఎల్ఓసిని వాళ్ళు ఎత్తేయాలని కోర్టులో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి అర్జెంటుగా లండన్ వెళ్లాల్సిన పని ఉందట. ఇక్కడ కండిషన్ పెట్టారు, లండన్ వెళ్ళాలి అంటే. ఏంటి ఆ కండిషను, లండన్ వాళ్ళు ఎందుకు వెళ్ళాలనుకున్నారు అనే దాని గురించి ఒకసారి మనం కొంచెం ట్రై చేస్తే, ఈ లుక్అవుట్ నోటీస్ ఎత్తివేయడం అంటే చిన్న విషయం కానే కాదు కదా. సో బాంబే హైకోర్టు ఏం చెప్పిందంటే, సరే మీ లండన్ ట్రిప్కి ఓకే, కానీ ముందు మా కండిషన్ ఒప్పుకోండి అంటున్నారు. సరే వాళ్ళు లండన్ వెళ్ళడానికి ఓకే అన్నారు కదా, ఏంటి ఆ కండిషన్ అంటే లుకౌట్ ఎత్తివేయాలంటే 60 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి అనేదే కండిషన్. లేకపోతే మీకు బ్యాంక్ ఎప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో ఉండే పూచీకత్తు అయినా సరే మీరు ఇవ్వాలి, బ్యాంక్ నుంచి అయినా సరే మాకు నోటీస్ ఇవ్వాలి అని. అంటే 60 కోట్ల రూపాయలు పెడితేనే ఫ్రీడమ్ మీకు ఉంటుంది అనే విషయాన్ని. ఈ కండిషన్ చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. లండన్ ప్లాన్ ఏంటి అసలు, ఇక్కడ డిఫెన్స్ ఏమైనా నడుస్తుందా గేమ్ అని అంటే, అసలు ఎంత రిస్క్ తీసుకొని వాళ్ళు లండన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనేది కదా మెయిన్ పాయింట్. ఇక్కడ లండన్ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా కంటే కూడా లండన్ ఎందుకు వెళ్తున్నారు అనేది పాయింట్. వాళ్ళు ఏం రీజన్ చెప్తున్నారంటే, రాజ్ కుంద్రా వాళ్ళ తండ్రి, వాళ్ళ నాన్నగారు లండన్లో చాలా హెల్త్ ప్రాబ్లంతో ఉన్నారట. ఐరన్ అమోనియా అనేది అతని బాడీలో కొంచెం తక్కువ ఉంది, దాంతో ఆయన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ తండ్రిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి జనవరి 20th 2026 లోపు వాళ్ళు మేము లండన్ వెళ్ళడానికి నమ్మక పర్మిషన్ కావాలని కోరుకుంటున్నారు. సో కుంద్రా తరపున లాయర్ ఏం చెప్తున్నారంటే, ఈ 60 కోట్ల మోసం కేసు క్రిమినల్ కేసు కాదు, కేవలం సివిల్ కేసు మాత్రమే. అందుకే ఈ డిపాజిట్ చేసిన మొత్తాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరి కోర్టు రియాక్షన్ ఏంటి, ఈ కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఇక్కడ కోర్టు మాత్రం స్ట్రాంగ్గా ఉంది. 60 కోట్లు చెల్లించిన తర్వాతే లుకౌట్ సర్క్యులర్ని ఎత్తివేయడం జరుగుతుంది అని క్లియర్గా చెప్పింది. సో అసలు పాయింట్ ఏంటంటే, ఈ 60 కోట్ల మ్యాటర్ ఏంటి అంటే, దీపక్ కొఠారి అనే ఒక బిజినెస్ పార్ట్నర్ శిల్పా శెట్టి కుంద్రా దంపతుల కంపెనీ అయిన బెస్ట్ డీల్ టీవీలో 60 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టమని తనను ప్రేరేపించారు అని ఆరోపణ ఉంది. కానీ ఆ మొత్తం అమౌంట్ని వాళ్ళు సొంతగా యూజ్ చేసుకున్నారు అనేది ఆరోపణలు వేస్తూ ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజానికి వాళ్ళ కంపెనీ నుంచి తప్పుడు విధానంలో డబ్బుని దారి మళ్లించలేదు, టీవీ వ్యాపారం నార్మల్గానే నష్టపోయింది అని కుంద్రా తరపు లాయర్ వాదిస్తూ ఉన్నారు. కానీ కోర్టు మాత్రం ఈ వాదన అస్సలు నమ్మటం లేదు. ఫైనల్గా ఇక్కడ ఏం జరిగింది అంటే, మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న మ్యాటర్ అంతా కూడా శిల్పా కుంద్రా ఈ ఇద్దరు పార్ట్నర్స్కి వాళ్ళ పాయింట్ కోర్టు తిరస్కరించడమే మెయిన్ పాయింట్. లండన్ వెళ్ళాలంటే అది కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. విచారణ ఇంకా కొనసాగుతోంది, తీర్పు రాలేదు, ఈ ఆరోపణ నిరూపణ కూడా కాలేదు. మరి రాజ్ కుంద్రా అండ్ శిల్ప మీ ఇద్దరు 60 కోట్ల డీల్కి ఓకే చెప్తారా, లేదు మీరు లండన్కి వెళ్ళిపోతారా అనేది మాత్రం మీరే డిసైడ్ అవ్వండి అని ఒక పాయింట్ అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఈ లీగల్ డ్రామా మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు లండన్ వెళ్ళాలి, ఇక్కడ డబ్బులు, ఈ పాయింట్ అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? సో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంట్రెస్టింగ్గానే మీకు తెలియజేస్తూ ఉంటాం. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఈ లండన్ డ్రామా ఏంటి, లేకపోతే డిస్కషన్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది, కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.